హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని ఎప్పుడు కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసరికి మా హౌస్ అనమాట. చూడండి, హోమ్ టూర్ అయితే చేయాలనుకున్నాను అనమాట. మా ఇంట్లో ఉన్న పాతకాలం వస్తువుల గురించి కానీ తిరగలి రోకలి అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ అసలు మీకు చూపించాలని ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. సో పల్లెటూరులో మా ఇల్లు ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. అదిగోండి తిరగలి రోడ్డు అయితే అక్కడ ఉన్నాయి కదా. నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, తిరగలి రోలు అలాగే కుంది అంటారు కదా, కుంది అవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి కదా. సో మా ఇంట్లో అయితే ఈ పాతకాలం వస్తువులన్నీ ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇదైతే కనుక మా హౌస్ అనమాట. మాది పల్లెటూరులోని రేకుల షెడ్ ఇల్లు అనమాట. సో మీ అందరికీ నచ్చుతుందో లేదో, నేనైతే కనుక హోమ్ టూర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయితే చేసుకున్నాను. మా అమ్మయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం కాబట్టి. ఇదిగోండి, ఇటు సైడ్ అయితే కనుక మొక్కలు ఉన్నాయన్నమాట. సో కనకాంబరం మొక్కలు అనమాట. ఇదిగోండి చూడండి, కనకాంబరం మొక్కలు. అమ్మకైతే ప్లాంట్స్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇలాంటి మొక్కలన్నీ పెడుతూ ఉంటుందన్నమాట. సో మా హౌస్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఇదిగోండి పంపు అనమాట. మాకైతే ఇప్పటికీ మేము కొట్టెడు పంపే వాడతాము. సో అదిగోండి కొట్టెడు పంపు. అదంతా మా ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్ అనమాట. సో ఆ ప్లేస్ అంతా అదంతా పొలాలు అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి మల్లి మొక్క అనమాట. మా మల్లి మొక్క చూడండి, అమ్మ అయితే కనుక ఆకులు లేకుండా పూర్తిగా అయితే చేసేసింది. మొక్కలకి తనకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అవన్నీ నీట్గా అయితే చేసేసింది. ఇంకా ఇటు సైడ్ మా హౌస్ చూడండి, మొత్తం ఇదంతా అవుట్ సైడింగ్ అనమాట. బయట వైపుకి ఇలా కనిపిస్తుంది. సో అదిగోండి చూడండి, బయట వైపు అంతా అలా ఉంటుందన్నమాట. 2 గదులు ఉంటాయి. సో ఇటు సైడ్ కూడా వచ్చేసి మొక్కలే ఉంటాయన్నమాట. కనకాంబరం మొక్కలు అవన్నీ పెట్టింది అమ్మ. ఇటువైపు కూడా మొక్కలే ఉంటాయి. సో అదిగోండి చూడండి, కనకాంబరం మొక్కలు అనమాట. ఇదంతా కనకాంబరం మొక్కలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. సో ఇప్పుడు ఎండాకాలం కదా, కొంచెం మొక్కలు అయితే ఎండిపోయినాయి. అమ్మ చాలా వరకు కేర్గానే చూసుకుంటుంది. బట్ సమ్మర్లో ఎంతైనా సరే కొంచెం పాడైపోతూ ఉంటాయి కదా. సో మొక్కలు అయితే కొంచెం పాడైపోయినాయి. ఇదిగోండి అవుట్ సైడింగ్ అంతా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మెయిన్లీ రోడ్ వైపుకి వచ్చేస్తే కనుక నాన్నగారు ఏం చేస్తారంటే, ఇదిగోండి చుట్టూ అలా రేకులతో అయితే పెట్టేశారనమాట, గేట్ లాగా. సో ఎంట్రన్స్ అయితే లోపలికి వెళ్ళడానికి ఇలా ఉంటుంది. ఇప్పటికీ అమ్మ అయితే పేడతోని కల్లాప్ చేస్తుంది అనమాట. విలేజ్ కదా మాది. ఇప్పటికీ అమ్మ అయితే పేడతోని కల్లాప్ చేసి ముగ్గులు పెడుతూ ఉంటుంది అనమాట. సో అదిగోండి హౌస్ అయితే కనుక అలా ఉంది చూడండి. సో ఇంకా లోపలికి వెళ్ళిపోవాలంటే కనుక ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మెట్లు అదిగోండి. వరండా అయితే చూడండి అమ్మ ముగ్గులు ఎలా పెట్టేసిందో. అదిగోండి వరండా అంతా చాలా నీట్గా అమ్మ అయితే ముగ్గులు పెట్టేసింది కదా. అక్కడైతే కత్తి కానీ లేకపోతే అటు సైడ్ బాగానే కనిపిస్తుంది. ఇప్పటికీ మేము బాన్లో వాటరే తాగుతూ ఉంటాము. దాని కింద కూడా పొలుగు అయితే ఉండింది. అటు సైడ్ ఉన్నదైతే కనుక గడమించి అనమాట. గడమించి అంటారు కదా, అది కూడా ఉండిందనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది గడమించి అనమాట. సో అదిగోండి చూడండి, నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా. ఇటు సైడ్ వచ్చేసి గడమించి మీద అయితే అమ్మ అన్నీ పెట్టేసింది అనమాట. ఇదిగోండి అయితే కనుక సానా అనమాట. పెళ్ళిలో అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా సానా. ఇదైతే కనుక చాట అనమాట. మనం పప్పు చెరుక్కోవడానికి, బియ్యం చెరుక్కోవడానికి ఇదివరకు అయితే అది వాడేవారు. ఇదైతే నాన్న కాటాకి వెళ్ళేవాళ్ళు అనమాట. కాటాకి వెళ్ళినప్పుడు నాన్న అయితే ఆ డబ్బా అయితే యూజ్ చేసేవారు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి అడ్డ అనమాట. అడ్డ అంటారు దీన్ని. ఇదివరకు రోజులు అయితే ఎక్కువగా వెయిట్లు చూసుకోవడానికి దీంతో అయితే ఇన్ని అని కొలతలు వేసేవాళ్ళు అనమాట. ఇదిగోండి దీన్ని అయితే అడ్డ అంటారనమాట. సో అదిగోండి చూడండి మా ఇల్లు, మా పాతకాలం నాటి వస్తువులు. ఇప్పటికీ మా ఇంట్లో అయితే పాతకాలం నాటి వస్తువులు ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో అదిగోండి చూడండి, మా పాప అయితే చైర్లో కూర్చొని చూస్తుంది. ఇదైతే కనుక తిరగలి ఫ్రెండ్స్. పప్పు ఇసురుకోవడానికి అయితే తిరగలి యూజ్ చేస్తారనమాట. తిరగలిలో అయితే మేము ఇప్పటికీ పప్పు అయితే ఇసురుతుందమ్మ. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవైతే కనుక ఆవాలన్నమాట. మా పొలాన్ని పండినాయి అనమాట. ఆవాలైతే మా పొలంలో పండినాయి. ఈ సంవత్సరం నానైతే వచ్చేసరికి ఆవాలు, పెసలు, కొంచెం మినువులు అయితే వేశారనమాట పప్పు కోసం అని చెప్పేసి. ఇంకా వంటగదిలో ఇదైతే కనుక హాల్లా అనమాట. దేవుడి గది కూడా దీంట్లోనే ఉంటుంది. సో చూడండి అదిగోండి, ఇదైతే ఒక హాల్ టైప్లో అనమాట. దీన్ని ఎక్కువ యూజ్ చేయము. నా అమ్మ ఎక్కువ పూజ చేసుకుంటూ ఉంటుంది ఈ రూమ్లోనే. సో ఇటు సైడ్ వచ్చేసరికి హాల్ అనమాట. సో ఇక్కడ చూడండి, హాల్లో అయితే కనుక ఇదిగోండి దేవుడిది ఉంటుంది ఇక్కడ. అదిగోండి చూడండి, దేవుడిది అయితే ఇక్కడ చూపిస్తున్నాను. అదిగోండి దేవుడి ఫొటోస్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే అమ్మ ఎక్కువగా పూజ చేసుకునే ప్లేస్ అనమాట. తనకి ఈ రూమ్ అంటే చాలా ఇష్టం. ఎలా పడితే అలా కూడా లోపలికైతే అస్సలకే వెళ్ళనివ్వదు. సో అదిగోండి దేవుడి గదనమాట. ఆ పైన వచ్చేసరికి వీరుళ్ళు అనమాట. మా ఇంటి కులదేవత అని చెప్పేసి మాకైతే వీరుళ్ళు ఉంటారు. సో మేము వీరుల్ని బాగా నమ్ముతాము. ఎవరు టచ్ చేయకూడదు కాబట్టి దాన్ని అయితే పైన పెట్టేసి ఉంచుతాం అనమాట. సో ఇటు సైడ్ వచ్చేసరికి చిన్ననాటి మా మంచం అనమాట. సో ఇంతకుముందు అయితే చెల్లికి మా చిన్నప్పటి నుంచి మాకైతే ఆ మంచం ఉండిందనమాట, చిన్ననాటి మా మంచము. ఇంక ఇవి వచ్చేసరికి కింద ఇదంతా చూడండి, అదిగోండి మా హౌస్. ఇది వచ్చేసరికి వడ్లు అనమాట. ఇప్పుడు తొలకరి స్టార్ట్ అవ్వగానే జూన్లో అయితే కనుక మనకి వరి నాట్లు వేయడానికైతే ఇవి
చేలో అయితే పొలాన నాన్నగారు అయితే జిమ్ముతారనమాట. సో అదిగోండి వడ్లు అయితే కనుక అలా పెట్టేశారనమాట. ఇయర్ కావాలి కదా ఎప్పుడు అలా స్టోర్ చేసుకుంటారనమాట. సో ఇదిగోండి ఇటు సైడ్ అంతా ఈ రూమ్ అనమాట. ఇటు సైడ్ ఒక బెడ్ ఉంటుంది. ఇదిగోండి బెడ్ అయితే ఇటు సైడ్ ఉంటుంది ఒకటి. ఇక ఈ రూమ్లో ఇంతే ఉంటాయి. ఎక్కువ ఈ రూమ్లో అమ్మ పూజకే ఉపయోగపడుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చి మినువులు వడ్డు కానీ అవన్నీ స్టోర్ చేయడానికి అయితే ఈ గదిలో వాడుతూ ఉంటాం అనమాట. సో మా డాడీ అనమాట. సో చూడండి మా డాడీ అయితే ఎలా చూస్తున్నారో నేను ఏదో చేస్తున్నానని చెప్పేసి. సో మా డాడీ అనమాట. చూడండి మా నాన్నగారు వ్యవసాయమే. సో అదిగోండి మా డాడీ. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి వంటగది అనమాట. సో అదిగోండి చూడండి వంటగది అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇటు సైడ్ అంతా ఈ కింద గ్యాస్ పై కింద అయితే కనుక జాడీలు అవన్నీ ఉన్నాయి. వాటిలో పచ్చడి అవన్నీ స్టోర్ చేసింది అమ్మ అని చెప్పేసి నేనైతే అవి తీయలేదు. మళ్ళీ అవి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఎలా పెడితే అలా టచ్ చేయకూడదని ఉంచేస్తాను. ఇదిగోండి మామిడికాయలు అయితే నాకు ఇష్టం అని డాడీ అయితే తీసుకొచ్చేస్తారు చూడండి. ఇదిగోండి మా ఇల్లు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మా ఇల్లు ఎలా ఉందో మీ అందరూ తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి దాని కింద అయితే కనుక జాడీలు అవి కూడా ఉన్నాయి. సో హౌస్ అయితే అదిగోండి చూడండి. ఇటు సైడ్ వచ్చేసరికి అల్మారా ఒకటి ఉంటుందన్నమాట. సో ఒక్క 1 మినిట్లో అల్మారా కూడా చూపిస్తాను. సో అదిగోండి అల్మారా చూడండి. ఇది ఇటు సైడ్ అయితే అల్మారా. అమ్మ చూడండి ఎలా సర్దేస్తుందో. మేము వచ్చామంటే ఇక రచ్చ చేసేసి అంతా అయితే పాడు చేసేస్తూ ఉంటాము. అదిగోండి అల్మారాలో అయితే అమ్మ చాలా నీట్గా అయితే పెట్టేసుకుంది. ఇదంతా ఇటు సైడ్ అయితే వచ్చేసరికి అల్మారా అనమాట. అదిగోండి పైన అవన్నీ చూడండి ఎలా పెట్టేసుకుందో. పెద్ద పెద్ద గిన్నెలు ఎవరైనా వచ్చినప్పుడు వంట చేసుకోవడానికి యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అదిగోండి ఇదంతా అల్మారాలో బట్టలు కొన్ని అలా పెట్టేసిందమ్మ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి ఇటు సైడ్ అయితే ఇలా కొంచెం సర్దుకుంది కదా. ఇక్కడైతే కనుక టీవీ ఉండింది. అలాగే అటు సైడ్ అయితే బీరువా ఉంది. ఇదిగోండి మా చిన్ననాటి మెమరీస్ అన్నీ ఉన్నాయన్నమాట. చెల్లి ఫొటోస్, నా ఫొటోస్. సో ఇదిగోండి చెల్లి ఫోటో, నా ఫోటో అనమాట. చిన్నప్పుడు మేము ఇద్దరం అంటే కాలేజ్ స్టేజ్ అట్లా అనమాట. సో మా ఫోటో అనమాట. ఇక్కడ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండింది. పైన అయితే బీరువా పైన మమ్మీ డాడీ ఫోటో ఉంటుంది. దాని పక్కనే టెడీ బేర్ అనమాట. చెల్లికి నాకు ఫేవరెట్ టెడీ బేర్ అది. సో అటు సైడ్ అయితే పెట్టేసుకున్నాము. నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి.